అవసరం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమ ద్వారా. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్. సార్, ఈ ఆర్ఓ ప్లాంట్లు చాలా ప్రజలకు ఉపయోగం. ముఖ్యంగా పేద ప్రజలు మనకు తెలుసు ఒక కూలి రోజుకి 300 రూపాయలు కూడా సంపాదించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాటర్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మనందరికీ ఎరుకే. ఈరోజు వాటర్ వల్ల మ్యాక్సిమం ఇలాంటి జబ్బులు రావడం జరుగుతుంది. సో దయచేసి ఏవైతే ఫిల్టరేషన్ బాగా జరుగుంటే అసలు ఆర్ఓ ప్లాంట్లు అవసరం లేదు అధ్యక్ష. కానీ నదుల్లో వచ్చే వాటర్ కూడా మరి ఏ డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుందో తెలియదు, కానీ ఫిల్టరేషన్ జరగకపోవడం వల్లే ఈ ఆర్ఓ ప్లాంట్లు అవసరం అవుతున్నాయి. సో ఒకసారి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి, అలాగే మరి పేదవాళ్ళు మరి వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్లు అవసరం అవుతుంది. అంటే వాటర్ మంచినీరు తాగాలనే అవసరం. దానివల్ల ఆర్ఓ ప్లాంట్లు ఎక్కువగానే ప్రతి మండలంలో పెద్ద గ్రామాల్లో పెట్టాలి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దయచేసి దీని మీద ప్రభుత్వం తీసుకోవాలి. ఈరోజు ప్రైవేట్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష, దానికి ఐఎస్ఐ మార్క్ కూడా లేదు. ఎక్కడ పెడితే అక్కడ మామూలుగా బ్యాక్టీరియా లేకపోతే ఏదో ఒకటి కలయికతో ఉన్న వాటర్ని అమ్మేయడం జరుగుతుంది. దయచేసి దీని మీద శ్రద్ధ వహించి పేదవాడికి ఆరోగ్యం వచ్చే విధంగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అశోక్ రెడ్డి గారు.